PhD క్వాలిఫైడ్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. We want justice. We want justice. మన ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ మమ్మల్ని ఇంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉపాధ్యాయ విద్యను కానీ ఒక టీచర్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఆ సమాజం కొలాప్స్ అవుతుంది. నమస్తే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా రోడ్డెక్కిరు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన మాట, కేసీఆర్ కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడిండు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి చాలాసార్లు మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిండు కాంట్రాక్ట్ ఉద్యోగులకి, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి. సో ఆ ప్రాసెస్ ఇంకా దీనికి ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా పోతూనే ఉంది. ఒక పులి స్టాప్ అయితే పడలేదు. అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికక్కడ. నాతో పాటు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, అన్ని యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ డిమాండ్స్ ఎప్పటి నుంచో కూడా మీరు మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి మీకు ఇచ్చిన హామీ ఏంటి, మీరు ఏం చెప్పవచ్చు? 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నాం. మాకు ఇచ్చిన హామీ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నప్పుడు నిధులు నియామకాల కింద మీరు అందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని వాళ్ళు ఘంటాపథంగా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. మేము దానికి అనుగుణంగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా అప్పుడున్న 2014లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాం, అరెస్టులు అయినాం, అన్ని రకాలుగా జైల్లోకి పోయినటువంటి సందర్భం ఉంది. అలాంటి సందర్భంలో మాకు ఇచ్చిన హామీని వాళ్ళు నిలబెట్టుకుంటారు అనుకున్నాం. కానీ 2018లో ఒక జీవో ఇచ్చారు, దాని ప్రకారం కొంత హైక్ చేశారు. అంటే మాకు 16,000 12,000 ఉంటే దాని హైకుని తీసుకుపోయి 43,000 చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేదు. 43,000 రూపాయల నుంచి అది 6th పే 7th పే కమిషన్ ప్రకారం మాకు యూజీ స్కేలు ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలో ఇస్తారో దాని ప్రకారం వేయమని చెప్పినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ కామన్ ఉన్నటువంటి శాలరీని కూడా వేయమని చెప్తున్నాం. అదే మాటతో మన రేవంత్ రెడ్డి గారు కూడా మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం, మాకు సహకరించండి, మేము అందరినీ పర్మనెంట్ చేస్తామని వాళ్ళు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. మేము కంపల్సరీ మేము చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇప్పటి వరకు మేము అందరు కమిషన్ మెంబర్ని కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఎమ్మెల్సీని కలిసినాం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది మొన్న అసెంబ్లీ సాక్షిగా. అదేవిధంగా గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్బాబు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చేయట్లేదు, శ్రీధర్బాబు కూడా అపోజిషన్ పార్టీలో ఉండి మీరు ఎందుకు చేయట్లేదు, వీళ్ళని పర్మనెంట్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు అప్పుడు అడిగితే మేము చేస్తామని చెప్పి మాకు ఫలితాలకి మాకు చేయలేదు. అదేవిధంగా వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వాళ్ళని ప్రశ్నించింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు చేయడం లేదు. ఎందుకు చేయలేని ప్రశ్నిస్తే వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో పేరు 21. సో దీని ప్రకారము కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కన పెట్టి అందరినీ నియామకాలు చేసి వీళ్ళందరినీ ఊడదిద్దామని ఒక ప్లాన్లో ఉన్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే మీకు పర్మనెంట్ సాధ్యం కాకపోతే, మీరు హామీ ఇచ్చిండ్రో అది సాధ్యం కాకపోతే ఉన్న పరంగా మాకు స్కేల్ ఇవ్వండి. అది బేసిక్ 7th పే బేసిక్ ప్లస్ HRA ప్లస్ DA 3% హైక్ మాకు ఇప్పటికే ఉన్నది. అదన్నా మాకు ఇవ్వండి అని మేము అందరి దగ్గరికి వేడుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. మేము దానికి నిరసనగానే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరిగింది. ఇక ముందు కూడా రేపటి నుంచి వెళ్ళి కంప్లీట్ పెన్ డౌన్ చేయబోతున్నాం. మేము ఎటువంటి తాత్కారం చేయడం లేదు. గవర్నమెంట్ విన వ్యతిరేకంగానే చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ విన మాకు నమ్మకం మొన్నటి వరకు ఉండేది. కానీ కేశవరావును కలిసినా ఎవరిని కలిసినా కూడా మీకు మేము ఏమీ ఇవ్వలేము, మాతోటి కాదు అని ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే బేసిక్ ప్లస్ DA ప్లస్ HRA ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడికి వేసేది లేదు. ఈరోజు అన్ని యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలు కూడా ధర్నాకు మొత్తం కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్ వస్తూ ఉంటే కేయూలో అరెస్ట్ చేయడం జరిగింది, పాలమూరులో అరెస్ట్ చేయడం జరిగింది, తెలంగాణలో అరెస్ట్ చేయడం జరిగింది, మంత్రిలో అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని యూనివర్సిటీలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినప్పటికీ ఇక్కడ వరకు 500 మంది ఇప్పుడు అరెస్ట్ అయినా, మేము ఇంకా 50 మంది ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఖచ్చితంగా మేము ప్రాణత్యాగానికి సిద్ధమవుతాం. హైయర్ ఎడ్యుకేషన్ మేము ముట్టడి చేస్తాం, రెగ్యులరైజ్ చేస్తాము, శాంతియుతంగా ఉండండి అని మభ్య పెట్టుకుంటూ వచ్చింది గవర్నమెంట్. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లనే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేస్తుంది. మన ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ మమ్మల్ని ఇంత అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది సార్. ప్రతిపక్షాలు అన్నీ సపోర్ట్ చేసినాయి. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి నెగిటివ్ సిగ్నల్స్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. మాకు న్యాయం చేస్తే ఏదో గవర్నమెంట్కి అన్యాయం జరుగుతుందన్నట్టు మాట్లాడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దయచేసి మా విషయంలో ఖచ్చితంగా ఒక సానుకూలమైన నిర్ణయానికి వస్తారని మేము అనుకుంటున్నాం సార్. ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాకు PhDలు సెట్ నెట్లు అన్నీ ఉన్నా కానీ మేము ఇలానే కాంట్రాక్ట్ లెక్చరర్స్గానే ఉండిపోతున్నాం. రిక్రూట్మెంట్ పక్కన పెట్టేసి మేము ఇన్ని ఇయర్స్ నుండి చేసినందుకు మాకు ఏ బెనిఫిట్ లేదు. ప్రస్తుతం రిక్రూట్ చేసుకునే వాళ్ళ వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మేము ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నాం కదా సార్ సర్వీస్. మమ్మల్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ టైపే తీసుకున్నారు. ఇంటర్వ్యూస్తోనే వచ్చాము. మేము ఎగ్జామ్స్ పెట్టారు, ఇంటర్వ్యూస్ పెట్టారు, మేము అలానే సెలెక్ట్ అయ్యాము.
అన్నీ చేస్తూ ఇన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ ఇస్తున్నారు. సో ఎప్పటి నుంచి ఫైట్ జరుగుతుంది ఇది? మీరు రెగ్యులరైజ్ చేయమని ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ నుండి చేస్తున్నాం. ఎందుకంటే డిగ్రీ వాళ్ళని చేసినప్పటి నుండి కూడా మేము ఇంకా సీరియస్గా చేస్తున్నాం, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి, ఈవెన్ ఏం చెప్పదలుచుకున్నారు? మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులరైజ్ ఇన్ని ఇయర్స్ నుండి సర్వీస్ చేస్తున్నాం మేము, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిక్రూట్మెంట్ అనేది జరగనివ్వద్దు, అంతే మా డిమాండ్. ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మేము ఉస్మానియా యూనివర్సిటీ సిద్దిపేట. అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, చివరిగా చెప్పండి, ఏంటి ఫైట్ ఏంది? ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఇది రన్ అవుతుంది కానీ పులి స్టాప్ పడట్లేదు. మీకు సంబంధించిన ఇష్యూ వాస్తవానికి ఈ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు గత 14 సంవత్సరాల నుంచి విపరీతమైన పోరాటాలు చేస్తూనే వస్తున్నాము. పోరాటం చేసిన ప్రతి సందర్భంలో జీతం పెంచుతూ వీళ్ళను మభ్యపెడుతూ మిమ్మల్ని ఎవరు తీసేయరు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరని చెప్పేసి చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తూ మీరు అన్నట్టు సీరియల్ ఎపిసోడ్ లాగా లాగుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నా తల తెగిపడ్డ కాంట్రాక్ట్ అనే పదం లేకుండా చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను చేశారు, పాలిటెక్నిక్ వాళ్ళని చేశారు, జూనియర్ కాలేజీని చేశారు. కానీ ఓన్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ని, యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మాత్రం అధ్యాపకులను కానీ లేకపోతే నాన్ టీచింగ్ వాళ్ళని కానీ చేయకపోవడం, విస్మరించడం చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో శ్రీధర్ బాబు కానీ లేదంటే ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి సందర్భంలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు మేము మద్దతుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా వ్యవస్థను మేము భ్రష్టు పట్టించే పరిస్థితి లేదు. ఒక 10 ఏళ్ళు మనం ఒక 100 సంవత్సరాలు ఎన్నికకి పోయినాం కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఉంటుందని ఒకవైపు చెప్తూనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయకపోవడం. మేము అడుగుతున్నది ఏంది, రెగ్యులర్ కాని పక్షంలో మీకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మాకు ఇమ్మీడియట్లీ బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ అండ్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి 3% ఇంక్రిమెంటు మీరు ఇవ్వండి, ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయండి, మీరు రెగ్యులరైజ్ చేయండి. తర్వాత ఒకవేళ మీకు అలాంటి ఇబ్బంది అయినట్టుంటే నోటిఫికేషన్కు కూడా మేము అగేనిస్ట్ కాదు, కానీ మాది తేల్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాము. మేము ఎప్పుడు నిరుద్యోగులకు వ్యతిరేకంగా పోలే, నిరుద్యోగులు మా బాధకులు, మా సాధకులు చూసి మా విద్యార్థులు ఈరోజు మాతోటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 600 మంది మీద గ్యాదర్ అయినాం. 500 మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు, జిల్లాలలో అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేసినా, ఎంత పకటికి మంది అరెస్ట్ చేసినా ఎన్నికకి తగ్గేది లేదు. అరెస్ట్ అయిన వాళ్ళని బేషరతుగా విడిచిపెట్టాలి. ఇదే బాలకృష్ణారెడ్డి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు గతంలో చెప్పింది ఏంటంటే మీకు నేను లా ప్రొఫెసర్ను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మేము ముట్టడించే పరిస్థితి తీసుకొచ్చిందంటే మేము నిరసన కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో వచ్చిన వాళ్ళము. ముట్టడిని వాళ్ళే దీన్ని మొత్తం పర్యవసానం అంతా వేరే విధంగా చేసే విధంగా పోలీసులు దాన్ని కల్పించి ఒక నిజంగా ఏదంటే ఒక విభేదము అంటే ఒక అత్యున్నత స్థానంలో ఒక హానర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి టీచర్స్ని అరెస్ట్ చేయాల్సిన విధానంలో చేయలేదనేది మా యొక్క ఆవేదన. కాబట్టి పరిష్కారం చూపించకపోతే ప్రభుత్వం, లోకల్ బాడీ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, ఎట్లాంటివి ఉంటాయి మీ దగ్గర? 100% మేము గవర్నమెంట్ ఏదైతే 2800 ఖాళీలు ఉన్నాయి అన్ని యూనివర్సిటీలలో, 2800 ఖాళీలలో మేము ఉన్నది 1200 మంది. మా 1200 మందికి మీరు సెక్యూరిటీ ఇవ్వండి, జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ పోండి, ఇంకా 1600 ఉంటాయి, నింపుకోండి, మేము అభ్యంతరం చెప్తలేము. మళ్ళా 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎలాంటి కాంట్రాక్టు అధ్యాపకులను రిక్రూట్ చేయట్లేరు. పార్ట్ టైం అనే టైటిల్ తోటి గెస్ట్ అనే ఎంప్లాయీస్కి ఉన్న అలవెన్సెస్ మీకు ఉండవా? గవర్నమెంట్కి ఉన్న అలవెన్సెస్ మాకు ఏది లేదు. 2nd గ్రేడ్ టీచర్గా చూస్తున్నారు. 100% ప్రతి అనువున డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అది లీవ్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ హెల్త్ కార్డులో కానీ ఎలాంటి విషయంలో కూడా ఓన్లీ శాలరీ తీసుకుంటారా, పని చేస్తారా అనే విధానంలోనే పనికి మించిన భారం పని కూడా మా మీదనే వేసి పని చేయించడం జరుగుతుంది. అయినా కూడా మేము చాలా జీతాలతోటి నెట్టుకొస్తూ యూనివర్సిటీ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ సర్వైవ్ కావాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి, కమిట్మెంట్ తోటి పనిచేయడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వానికి మీ తరపు నుంచి? ఇక్కడ నుంచి గవర్నమెంట్ను మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ చేసిన మోసం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేయొద్దని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ అండ్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీనే మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. కొత్తది మేము అడగట్లేదు, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థమైతే లేదు. అసెంబ్లీలో మొన్న కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడారు, కోదండరాం గారు మాట్లాడారు, మరియు అదేవిధంగా ఓవైసీ అక్బరుద్దీన్ గారు మాట్లాడారు. కోటి ఉమెన్స్ కాలేజీ ఫంక్షన్కి వచ్చినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. ఇంతమంది మాట్లాడినా కూడా మీరు రెస్పాండ్ కావట్లేరు అంటే మీ అంతర్యం ఏందో మాకు అర్థమైతే లేదు. ఏ ఉద్దేశంతో జీవో నెంబర్ 25 తీశారు? జీవో నెంబర్ 100% యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం
అగేనిస్ట్గా 100% అగేనిస్ట్గా ఉంది. మీరు యూజీసీ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినట్టయితే ఆ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఎలిజిబిలిటీ ఉన్నాం. మమ్మల్ని కాదని మీరు యూజీసీ గైడ్లైన్ పక్కకు పెట్టి జీవో నెంబర్ 21 తెచ్చారు. అది మీకు అనుకూలమైన వాళ్ళను మీరు రిక్రూట్ చేయడం కోసం ఏదైతే కమిటీ వేసారో ఆ కమిటీ చైర్మన్ గారు అందరూ కూర్చొని, మరి కౌన్సిల్ చైర్మన్ గారు అందరూ కూర్చొని ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను మనం ఎంటర్టైన్ చేస్తే వీళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, వీళ్ళు చెప్తే వినరు, మనకు అంటే మన కంట్రోల్లో ఉండేటటువంటి విధానం పోతుందని ఒకే ఒక ఆలోచనతోటి ఈ యొక్క జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ జీవో నెంబర్ 21 విత్డ్రా చేయండి. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ కంటే ముందు మాదేందో తేల్చండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి పోండి. అప్పటి వరకు పోరాటం ఆగేది లేదు. పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అది గవర్నమెంట్ వ్యతిరేకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, పోరాటం మాత్రం ఆగదు. బేషరతుగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరినైతే 500 మంది అన్ని రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అరెస్ట్ చేసిన మా యొక్క అధ్యాపక మిత్రులు ఉన్నారు, బేషరతుగా తక్షణమే ఇడిచిపెట్టాలి. లేని ఏడల మళ్ళీ స్తంభింపజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రెగ్యులరైజేషన్ కొరకు మేము ఫైట్ చేస్తూ ఉన్నాం సార్. అన్ని యూనివర్సిటీల నుంచి పిహెచ్డి క్వాలిఫైడ్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఏం జరిగిందన్న? ప్రాబ్లం ఏంది? ఎందుకు ధర్నా చేస్తున్నారు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము ఉస్మానియా యూనివర్సిటీ మరియు వివిధ 12 యూనివర్సిటీలో గత 22 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాము. మేమందరం అన్ని అర్హతలు ఉండి ఇక్కడ పనిచేస్తూ ఉంటే లాస్ట్ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఏమంటారు, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు. ఆయన చేయకపోగా ఏమంటారు, వివిధ రూపాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చిర్రు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో ఏమంటారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి నిన్న దొడ్డిదారిలో ఏమంటారు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి దానికి రెగ్యులర్ నోటిఫికేషన్, అంటే మమ్మల్ని తుంగలో దొక్కి కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ని రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు పాత ఎంప్లాయీస్ని అందరినీ తీసేస్తారా ఇందులో? అంటే ఇప్పుడు మాకు ఏమని అర్థమవుతుందంటే, మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుందామని కాంగ్రెస్ గవర్నమెంట్ మరియు 12 యూనివర్సిటీల వీసీలు ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే అన్ని యూనివర్సిటీలో ఉన్న 1400 మంది ఎంప్లాయీస్ మొత్తం అందరం కలిసి ఇప్పుడు పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది. అండ్ ఏమంటారు, మహిళలను చూడకుండా, ఏమంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్లను చూడకుండా, లెక్చరర్లను చూడకుండా అందరినీ ఏమంటారు అమానుషంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఖండించదగిన విషయం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి చూస్తూ ఉంటే ఏమంటారు కేసీఆర్ గారి దూరంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం పెట్టిర్రు? మీకు ఏం హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఏమంటారు ఏమాత్రం భేషజం లేకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో గత 3 మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేస్తామని చెప్పిర్రు, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు, ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఆ విషయం ఏది మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే మొత్తానికి ఏమంటారు కొత్త నోటిఫికేషన్ కోసం వెళ్తున్నారు. మేమేమంటున్నామంటే కొత్త నోటిఫికేషన్ మీరు వెళ్ళండి ఖాళీగా ఉన్న పొజిషన్లకు, కానీ ఫస్ట్ మా సంగతి ఏందో చెప్పండి. మా సంగతి తేల్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్కి వెళ్ళండి. మేము కూడా ఏమంటారు గత 16 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను నిజాం కాలేజ్లో. 16 సంవత్సరాల నుంచి నా స్టూడెంట్స్కి ఎంతోమంది పిహెచ్డీస్ వచ్చినాయి, నా స్టూడెంట్స్ ఎంతోమంది చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో పాటు రెగ్యులర్ నోటిఫికేషన్కి వస్తే మాకు ఏమంటారు ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మేము అందరినీ మంచిగా బాగోగులతో చదివిద్దామన్న ఉద్దేశంతో ఉన్నాము. మమ్మల్ని ఇట్లా అభద్రతా భావానికి గురి చేయొద్దు. ప్రతిసారి పేపర్లలో కూడా ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎవరు లేరు అంటే మేము కూడా 280 మంది ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది ఉన్నాం. మేము టీచింగ్ చేస్తేనే ప్రతిరోజు నడుస్తుంది. ఇప్పుడు ఇలాగే చేస్తే కనుక మేము మొత్తం యూనివర్సిటీలను స్తంభింపజేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక జారీ చేస్తాం. జీవో 29 వల్ల మీకు వచ్చిన ఇబ్బంది 21 జీవో 21 వల్ల అంటే పాత ఎంప్లాయీస్ని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా? ఇప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ కనుక వస్తే మాకు అభద్రతా భావం కల్పించినట్టే కదా. మాకు ఏం చెప్పకుండా రెగ్యులర్ వాళ్ళని తీసేసే ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. పోతాయండి, కొంతమందికి ఉన్న వాళ్ళను కూడా జాబ్స్ పోయే పరిస్థితి వస్తుంది. అండ్ ఏమంటారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయకపోతే వాళ్ళ ముందర మేము జూనియర్స్ అయిపోతాం. ఇప్పటికే చాలా 2013లో నోటిఫికేషన్ వచ్చింది, అందులో కూడా ఒకరిద్దరిని కూడా తీసుకోలేదు కనీసం. ఇప్పుడు కూడా వస్తే నోటిఫికేషన్ వస్తే ఇందులోంచి ఎవరిని తీసుకుంటారన్న నమ్మకం లేదు. సో అందుకనే మేము ఏమంటున్నామంటే ఫస్ట్ మా సంగతి ఏందో తేల్చండి. మా సంగతి తేల్చినాక మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మేము నోటిఫికేషన్కి వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని కాదని మీరు నోటిఫికేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుందామని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎంతమంది యూనివర్సిటీ ఇక్కడ ఏంటంటే సీఎం గారు కూడా పాజిటివ్గానే ఉన్నారని మాకు తెలిసింది. కానీ ఎవరైతే ఏమంటారు కొంతమంది వీసీలు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఏమంటారు ఈ నోటిఫికేషన్ కనే చర్యలకు పోతున్నారు. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరెవరు పాల్గొన్నారు? 12 మంది యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళందరం ఉన్నాం ఇక్కడ. మహిళలు ఏమంటారు పురుషులు అనే భేదం లేకుండా అందరం అసిస్టెంట్ ప్రొఫెసర్లము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా అందరిని అరెస్ట్ చేయడం జరిగింది.
మేము కొంతమంది అక్కడ వెహికల్లో పట్టకపోతే మమ్మల్ని వదిలేసిర్రు అంతే. మీరు చెప్పండి అన్న, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు? నిజాం కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్. 21 గురించి చెప్ప ఏంటి 21 జీవో అనేది అందరికి ప్రాబ్లమ్స్ అవుతుంది. దానివల్ల నష్టపోతున్నాం మేము. ఇన్ని రోజులు కష్టపడి మేము చేసిన పాపడం అంతా మేము కష్టపడి యూనివర్సిటీ నిలబెడితే వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతున్నారు. అందుకని అట్లా సార్ మేము 2013 తెలంగాణ రాకముందు నుంచి మా పోరాటం స్వరాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల్లో ముఖ్యంగా ఈ చాలని వెట్టి చాకిరి వ్యవస్థ నుండి బయటపడతామని మేము స్వరాష్ట్రంలో ఎదురు చూసినాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మాట విన్నారు, చెప్పారు, అన్నీ చేశారు. కానీ కింది ఉన్న కోటరీ కానీ ఆయన వరకు వచ్చేసరికి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ 11-12 యూనివర్సిటీలో ఉన్న ఈ కాంట్రాక్ట్ లెక్చర్లను పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళకి పెడితే ఏమొస్తుంది అనేటువంటి ఆ కోటరీ చెప్పడం వల్ల వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ప్రజాప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం పోయింది, గడిల పాలన పోయింది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయని 1000 కళ్ళతోటి చూస్తుంటే ఆ నిరంకుశమైనటువంటి ప్రజా దర్బార్ను కూడా కూలగొట్టి ప్రజాభవన్గా చేసినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు మా జీవితాలకు ఒక మార్పు వస్తుంది, మాకు కూడా రెగ్యులర్ అవుతుంది అనేటువంటి విషయం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తీరా వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మాత్రమే మాకు వ్యతిరేకంగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కానీ, పిఎల్ విశ్వేశ్వరరావు కానీ, చారకొండ వెంకటేశ్వర సార్ కానీ వాళ్ళందరూ మాకు చాలా ఫేవర్గా ఉండి ముఖ్యమంత్రి గారితో వేడుకోలు విన్నవించడం జరిగింది. అయ్యా వీళ్ళని ఒక రకంగా మెర్చి చేద్దాం, ప్రజా వ్యవస్థలు వీళ్ళకి తీసుకొద్దాం, వీరికి సంబంధించినటువంటి వేతనం. సార్ చూడండి రోజు అడ్డం మీద కూలి ఎట్లా పని చేస్తున్నాడో మేము అంతకంటే ఎక్కువగా చాలా నీట్గా ఉండాలి, అన్ని తయారు చేసుకొని రావాలి. కానీ కూలికున్న విలువ, కూలికి బయటికి వెళ్తే ఒక 2000 వెట్టి చాకిరి బానిసత్వంలో ఉన్నాం. మా కింద పనిచేసినటువంటి చదువుతున్న విద్యార్థులు ఈరోజు ₹1,00,000 1,50,000 ఉద్యోగాల వేతనాలతో 50-60 వేలతో నెట్టుకొని వస్తున్నాం. మా పిల్లలను చూసి మమ్మల్ని వెక్కిరిస్తున్నారు స్టూడెంట్స్. ఏం సార్ మీరు కాంట్రాక్టా, మీరు మాకంటే వేస్ట్గా సార్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి వస్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒక ఉపాధ్యాయ విద్యను కానీ ఒక టీచర్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఆ సమాజం కొలాప్స్ అవుతుంది. ఒక డాక్టర్ ఒక పేషెంట్ను బతికిస్తాడు, ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జిని కడతాడు, కానీ ఒక టీచర్ అనేవాడు వ్యవస్థను సమాజాన్ని మొత్తం నిర్మిస్తాడు. కాబట్టి ఆ టీచర్ ఎడ్యుకేషన్ విద్యార్థులను ఉపాధ్యాయులను కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలి. చేసిన విధంగా అందులో మాకు కావాల్సినటువంటి బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ వెంటనే తక్షణం బేసరత్తుగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో విద్యార్థులందరూ రోడ్లెక్కితే రేవంత్ హయాంలో ఉపాధ్యాయులు చదువు చెప్పే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులను దాదాపు చాలామందిని ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ జీవో నెంబర్ 21ని తీసేసి రిక్రూట్మెంట్ జరగొద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.